ఏమంటున్నారు పౌలు గారు? వీటన్నిటికంటే పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు స్వరూపాన్ని మీరు ధరించుకోవాలి అంటున్నాడు ఆయన. ఆయన స్వరూపం, ఆయన పోలికలోనికి మీరు రావాలంటున్నాడు ఆయన. ఆయన గుణగణాలలోనికి మన రూపం మారిపోవాలంటున్నాడు ఆయన. మరి ఎవరైనా మారిపోయారా? ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఇప్పుడు ఈ మాట చెప్పిన తర్వాత ఈయన ఎలా ఉన్నాడు, ఈయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆ మాట కూడా మనం చూసేద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే కొరింథీయులకు రాసిన అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ చూద్దాం. చూడండి, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. చూడండి, ఆన్సర్ వచ్చిందమ్మా. యేసుక్రీస్తు పోలికను ధరించుకోవాలని ఏ భక్తుడు అయితే చెప్పాడో ఆ భక్తుడు ఏమంటాడంటే, నేను యేసుక్రీస్తును పోలి ఉన్నాను, క్రీస్తు పోలికలో జీవిస్తూ ఉన్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత గొప్ప విషయం తెలుసు. ఆ మాట అనడానికి ఏమన్నా తెలుసా? గుండెల్లో ఏమన్నా ధైర్యం రావాలి, దమ్ము కూడా కావాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తుతో పాటు సమానంగా నేను యేసులాగా బ్రతుకుతున్నాను, యేసులాగా జీవిస్తున్నాను, యేసు వారు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో, యేసు వారు ఏ విధంగా అయితే శ్రమ పడ్డాడో, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడో అదే పోలికలోనికి నేను కూడా వచ్చానంటున్నాడు. ఎవరు? పౌలు వచ్చాడు, అదే రూపంలోకి వచ్చాడు, అదే పోలికలోకి వచ్చాడు, శరీరాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, వివాహాన్ని కూడా దూరం పెట్టేశాడు. ఆఖరికి వివాహం చేసుకోలేదు పౌలు గారు, వివాహాన్ని సైతం కూడా పక్కన పెట్టేసి నేను యేసుక్రీస్తు కోసం కన్యకగా బ్రతుకుతాను, నేను పవిత్రమైన దానిగా బ్రతుకుతాను, నేను యేసు కొరకు నా ప్రాణాన్ని సమర్పిస్తానన్నాడు ఆయన. ఎవరు చెప్పండి? ఎవరమ్మా? పౌలు గారు చెప్పేశారు, నేను యేసులో బ్రతుకుతున్నాను. మరి మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? క్రీస్తుని తెలుసుకోవడం ముఖ్యం కాదు, క్రీస్తులా బ్రతకడం ముఖ్యం. నేను బైబుల్ బాగా చెబుతాను, బైబుల్ బాగా నేర్చుకున్నాను, నేను బాగా పాటలు పాడతాను, సరిపోతుంది అనుకుంటే కుదరదు. యేసుక్రీస్తు వారిలా బ్రతికితేనే పరలోక రాజ్యం. నేను ఎన్నిసార్లు బైబిల్ తిప్పేసినా, నువ్వు ఎన్ని పాటలు నేర్చుకున్నా, నువ్వు ఎంత భక్తి చేసినా, యేసులాగా బ్రతకపోతే, యేసు పోలికను ధరించుకోకపోతే నీకు పరలోకం లేదు, రాదు, ఇవ్వడు. అసలు పరలోకానికి దేని దగ్గర కూడా మనం వెళ్ళలేము, దాని దరిదాపులో కూడా మనం వెళ్ళలేము, దాని అంచుల దగ్గర కూడా మనం వెళ్ళలేము. పౌలు గారు ఎలా చెప్తున్నాడు అన్న మాట? పౌలు గారు ఏ విధంగా చెప్పగలిగిన మాట అంటే యేసుక్రీస్తు త్యాగాన్ని అని అర్థం చేసుకున్నాడు. యేసులో ఉన్న మనసును ఆలోచన చేశాడు ఆయన. అయ్యో, నా కోసం యేసు ఇంత శ్రమ పడితే నేను యేసుక్రీస్తు కోసం శ్రమ పడలేనా? యేసుక్రీస్తు కోసం బ్రతకడం కష్టమా? కష్టం కాదని నిరూపించాడు పౌలు గారు. కష్టం కాదు, యేసుక్రీస్తు కోసం బ్రతకడం కష్టం కాదని నిరూపించాడు మొదటి శతాబ్దంలో ఉన్న పౌలు గారు. మరి మన సంగతి ఏంటి? మన బ్రతుకు విధానం ఏంటి? ఎన్నో ఇస్తున్నాం మందిరానికి, అవునా కదా? చెప్పండి, ఇస్తున్నాం కదా మందిరానికి, ఎన్నో ఇస్తున్నాం. ఫ్యాన్ ఇచ్చాం, లైట్ ఇచ్చాం, బండలు ఇచ్చారు చాలా మంది, పెయింటింగ్ ఇవ్వడానికి కూడా కొంతమంది ఇచ్చారు. అది చర్చికి సంబంధించిన విషయం. ఈ మందిరంలో కనబడుతున్న ప్రతి వస్తువు ఏవో ఒకరు తెచ్చిన వస్తువు దేవతను చెడ్డదని నేను అనడం లేదు. వస్తువు తెచ్చిన మనము క్రీస్తులాగా ప్రతి విషయంలో యేసుక్రీస్తులో బ్రతికితేనే తీసుకురావాలి, యేసుక్రీస్తులో బ్రతికితేనే తీసుకురావాలి. నీ బ్రతికే బాగాలేనప్పుడు, యేసుక్రీస్తు నీ బ్రతికే జీవించలేనప్పుడు ఎన్ని తెచ్చినా ఏం లాభం చెప్పండి? ఏమైనా లాభం ఉందా? మరి గొప్ప చెప్పుకుంటారు మళ్ళీ ఏమని? మేము అద్దెచ్చా,
ఇచ్చాం, ఇది ఇచ్చాం. ఎవరికి కావాలి నీ గొప్పలు? ఎవరికి అవసరం నీ గొప్పలు? దేవుడికి తెలియదా? నేను మళ్ళీ బహిరంగంగా నేను ఒకటే చేస్తున్నాను, వాక్యం చెప్పేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ ఇక్కడ ఒక వ్యక్తి నిలబడినప్పుడు మీరు వచ్చి కానుకలు వేయకండి. ఇక్కడ మీరు కానుకలు వేయకండి. మీరు ఎంత వేస్తున్నారు మీ దేవుడు తెలుసు. అందరు చూడాలని, లేదంటే మీరు ఎంత వేస్తే మాకు తెలిసాల్సిన అవసరం లేదు. మీరు ఒక చేతి వేస్తున్నప్పుడు మరొక చేతి కూడా తెలియదన్నాడు. ఒక నీ కుడి చేతి వేస్తున్నప్పుడు ఎడమ చేతికే తిరిగిన ఆ దేవుడు పక్కోడికి తెలిసేటట్టు ఏం చేస్తున్నాము? తప్పు కదా. దాన్ని మనం పాటించగలం. చాలా సార్లు వాక్యానికి మధ్యలో నుంచి దూరపోతారు చాలా మంది ఒకరే కాదు, చాలా మంది స్త్రీలనే ఉన్నారు, పురుషులనే ఉన్నారు. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా అంటే మనము వీటిని ఏదో చేస్తున్నాం కదా, ఏదో చేస్తున్నాం కదా, నేను యేసుక్రీస్తులా బ్రతుకుతున్నాం, మనం వీలైపోతున్నాం. మనం యేసుక్రీస్తు బ్రతికిన విధానం చూస్తే అని ఎలా బ్రతికాడో తెలుసు, ఎలాగ జీవించాడో తెలుసా? ఆయనలో ఒక ఇంచు కూడా మనం బ్రతకాలంటే మరలా మనం పుట్టాలి, ఖచ్చితంగా పుట్టాలి. మరొక జన్మ ఎత్తాలి మనము. ఆయనలో బ్రతకాలంటే ఆయన విధంగా బ్రతికాడన్నా, ఆయన ఏ విధంగా జీవించాడు ఒకసారి చూడండి. బైబిల్ చూడాలి ఏ విధంగా బ్రతికాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మరియు అది కాదు, 7వ అధ్యాయం 26వ వచనం. ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు చాలు. ఎలా బ్రతికాడు తెలుసమ్మా? ఆయన జీవిత చరిత్రను 4 మాటలు చెప్పేశాడు పౌలు గారు. ఎలా బ్రతికాడంటే యేసుక్రీస్తు వారు పవిత్రుడుగా బ్రతికాడు, ఆయన నిర్దోషిగా బ్రతికాడు, నిష్కల్మషుడు అంటే పాపము లేని వాడిగా ఈ ప్రపంచంలో బ్రతికాడు. ఆయన మనలాగే కళ్ళున్నాయి, మనలాగే శరీరం ధరించుకున్నాడు, మనలాగే ముక్కు ఉంది, మనలాగే ఆలోచనలు ఉన్నాయి, మనలాగే ఫీలింగ్స్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనలాగా ఆయన బ్రతకలేదు. ప్రేమ దేవుని వల్ల పాపలతో తిరిగాడు, పాపలతో పడుకున్నాడు, పాపలతో భోజనం చేశాడు, పాపలతో రాజస్వం తాగాడు, పాపలతో తిరిగాడు. కానీ పాపం చేయలేదు. 100 మంది నీతిమంతుల్లో నీ ఒకటిగా నీతిమంతుడిగా ఉంటే గొప్పతనం ఏమి లేదు. 10 మందిలో లేదంటే 100 మంది పాపులుగా ఉన్న వారిలో ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండి వారిలో బతకకుండా ఆ నీతిని కాపాడుకుంటూ ఆ పాపమున్న వారిని కూడా నీతిలోనికి నడిపించేవాడే గొప్పవాడు అవుతాడు. వాళ్ళు గొప్పవాడు అవుతారు. వాళ్ళు నేను పాపమతుడు కాబట్టి నేను పాపం చేస్తానంటే అది గొప్పతనం కాదు. పాపల మధ్య ఉన్న ఆ పాపులాగా బ్రతకకపోవడం గొప్ప విషయం, అది గొప్పతనం. యేసు అదే చేశాడు, ఈ ప్రపంచానికి రుజువు చేశాడు. ఆయన పాపం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి బతకడం ఈజీ, సులభం అన్నాడు ఆయన. ఎప్పుడు సులభం అవుతుంది? ఎప్పుడు ఈజీ అవుతుంది? పాపము జయించకుండా, పాపాన్ని మనం ఎదిరించకుండా, దాన్ని ఎలాగైనా దాన్ని మన నుంచి దూరం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం ఎలాగ దాని నుంచి మనం తప్పించుకోవాలి? ఎలాగ పాపాన్ని జయించాలి? ఎలాగ పాప బంధకాల నుంచి విడుదల అవ్వాలి అని మనం ఒకవేళ అనుకుంటే యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు వారు ఒకరే చెప్పారు. ఏమని చెప్పారు ఆయన? నేను ఎల్లప్పుడూ కూడా తండ్రి పనిలో ఉన్నాను, దేవుడి పనిలో నేను ఉన్నాను, దేవుడి పని చేస్తూ ఉన్నాను, దేవుడి కోసమే జీవిస్తాను నేను. ఎప్పుడైతే అనుకోండి ప్రేమ దేవుని వల్ల, ఎప్పుడైతే ఒక వ్యక్తి కోసం మనం జీవించాలనుకుంటామో అప్పుడు నీలో పాపాన్ని జయించడానికి అవకాశం. దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం జీవించాలి. నా కుటుంబం ఏమన్నా పర్లేదు, నా బంధువులను దూషించినా పర్లేదు, నా సంఘం ఏమన్నా పర్లేదు, నా బ్రతుకంతా కూడా యేసు కోసమే, యేసు కోసమే బ్రతుకుతాను నేను, యేసు కోసమే జీవిస్తాను నేను. చావైనా, బ్రతుకైనా, కష్టమైనా, వేదనైనా, సుఖమైనా, ఏది ఏమైనా నా బ్రతుకంటూ ఉంటే అది యేసుక్రీస్తు కోసం మాత్రమే. ఇలాగా ఎవరైనా ఉన్నారు?